నమస్తే తెలంగాణ రైతు సోదరులకు. రైతు భరోసాకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు అయితే ఫీల్డ్ సర్వేను పూర్తి చేయడం జరిగింది. ముందుగా మన వీడియోను చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. గత ప్రభుత్వంలో రైతు బంధు పథకంలో అనర్హులు ఎంతోమంది లబ్ధి పొందారనేది జగమెరిగినటువంటి సత్యం. ఇక సాగు యోగ్యమైనటువంటి భూములు కానీ, గుట్టలకు రహదారుల సేకరణ కోసం సేకరించినటువంటి భూములకు, వెంచర్లకు, పలు వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా రైతు బంధు లబ్ధిదారుల లిస్టును పరిశీలిస్తే మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు భూ విస్తీర్ణానికి అదనంగా రైతు బంధు నిధులు జమ కావడంతో ప్రభుత్వ సొమ్ము ఎలా దుర్వినియోగం అయ్యిందో తెలిసిపోతుంది. లేని భూమికి రైతు బంధు జమ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాకు గండిపడినట్లయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో అధికారులు సాగుకు యోగ్యం కానటువంటి అనేక భూములను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు. భూ విస్తీర్ణానికి మించి రైతు బంధు నిధులను తీసుకున్న వారిని తొలగించే కార్యక్రమం కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. అరగుంట నమోదు చేయడంలో టెక్నికల్ సమస్య ఏర్పడుతుంది. గతంలో ధరణి పోర్టల్లో నమోదైన భూ విస్తీర్ణానికి అదనంగా వ్యవసాయ శాఖ సాఫ్ట్వేర్ రైతు బంధుకు సంబంధించినటువంటి టెక్నికల్ సమస్య. అసలు భూ విస్తీర్ణానికి మించి రైతు బంధు జమ అయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో పూర్తి విస్తీర్ణం 10 ఎకరాలు ఉండగా అందులో ఒక రైతుకు 2 ఎకరాల 1 గుంటగా ఉంది. సదరు రైతు తన కుమారులకు 1 ఎకరం అరగుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ రైతు బంధు మాత్రం ఒక్కో వ్యక్తికి 1 ఎకరం 1 గుంట చొప్పున పడుతూ వచ్చింది. దీంతో ఈ పూర్తి విస్తీర్ణంలో ఉన్న 10 ఎకరాలకు కాకుండా మరో గుంట అదనంగా రైతు బంధు జమ కావడం జరిగింది. ఇలా ఒక్కో సర్వే నంబర్లలో భూ విస్తీర్ణానికి అదనంగా అత్యధికంగా 3 గుంటల వరకు రైతు బంధు జమ అయినట్లు రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి వేల ఎకరాల భూమిలో లేని భూమికి కూడా రైతు బంధు ఏ స్థాయిలో జమ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రైతు భరోసా సర్వేతో ఇకనైనా ఈ పరిష్కారం లభించేనా? అర్హులైనటువంటి రైతులకే రైతు భరోసా నిధులు అందించాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ సర్వేతో ఈ సమస్యకు చెక్ పడుతుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్లో భాగంగా గుట్టలను, వెంచర్లను గుర్తించేటటువంటి పనిలో ఉన్న అసలు లేని భూమి ఎంతకు రైతు బంధు పడిందో లెక్కలు కట్టి వాటిని తొలగిస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. రైతు భరోసా ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం ఆర్ఎస్ఆర్తో పాటు ధరణి, పహానీలు, రైతు బంధు లబ్ధిదారులు జాబితాను సిద్ధం చేసుకొని ఏ రైతుకు అదనంగా రైతు బంధు జమ అవుతుందో అతనిపై అదనంగా ఉన్నటువంటి విస్తీర్ణాన్ని తొలగించి అరగుంటలో కూడా విస్తీర్ణం నమోదు చేసే విధంగా సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడనుంది. ఈ యొక్క సమస్యతో గత ప్రభుత్వ హయాంలో రైతు బంధుకు సంబంధించినటువంటి అనేక వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం జరిగింది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలకు, వెంచర్లకు, సాగులో లేనటువంటి భూమికి ప్రజాధనం వృధాగా రైతు బంధు రూపంలో చెల్లిస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అధికారులను ఫీల్డ్ వెరిఫికేషన్, ఫీల్డ్లో పంట పొలాలను
గుర్తించి సాగుకు యోగ్యమైనటువంటి భూములు ఎంత భూమి ఉంది, సాగుకు యోగ్యం కానటువంటి భూమి ఎంత ఉంది అనే విషయాన్ని అధికారుల ద్వారా సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో లెక్కలు తీయడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపే దిశగా అధికార యంత్రాంగం తలమునకలైంది. ఈ రైతు భరోసా నిధులను వెంటనే రైతన్నల ఖాతాలో జమ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడానికి అధికారులనైతే ఆదేశించడం జరిగింది. తొందరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతన్నల ఖాతాల్లో జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది. ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి పట్టాదారు పుస్తకాలు ఎవరికైతే కొత్తగా వచ్చాయో వారందరూ కూడా రైతు భరోసాకు అర్హులుగా పేర్కొంది కాంగ్రెస్ సర్కార్. ఇందుకు గాను కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి తెలపడం జరిగింది. 2025 జనవరి 31వ తేదీ వరకు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారులు పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్లను కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులకు అందజేయాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా గతంలో రైతు భరోసాకు దరఖాస్తు చేసుకొని పొందుతున్న వారు కూడా బ్యాంకు ఖాతాను మార్పులు చేసుకోవాల్సి ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైతే గతంలో రైతు భరోసా వచ్చినటువంటి వారు కూడా వారి యొక్క బ్యాంకు అకౌంట్లను మార్చాల్సి వస్తే బ్యాంక్ అకౌంట్లను మార్చుకోవాలనుకుంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారి తెలపడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే, సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం మాదిరిగా కొండలు, గుట్టలు, వెంచర్లకు, రోడ్లకు, సాగులో లేనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా నిధులను జమ చేయమని, కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, సాగుకు యోగ్యమైన భూమి ఎంత ఉన్నా సరే వారందరికీ కూడా రైతు భరోసా నిధులను పకడ్బందీగా పక్కా ప్రణాళికతో రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.